ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. 5 నెలల కాలం కన్నా ఎక్కువ సమయమే ఆల్రెడీ మనీ మంత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అయిపోయింది. ఈ సమయంలో ఇప్పటి వరకు మేము అనేక విషయాలు మీతో పంచుకుంటున్నా కానీ మీ యొక్క రెస్పాన్స్ని బట్టి దానికి మా ప్రతిస్పందన కూడా తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున మాత్రం కొద్దిగా ఇంటరాక్షన్, అంటే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాకు, రివ్యూస్, కామెంట్స్, సజెషన్స్, క్రిటిసిజము, కామెంట్స్ అన్నీ కలిపి కూడా వాటి మీద కూడా ఒకసారి దృష్టి పెడితే బాగుంటుందని, వాటిని మా కాంటెక్స్లో కనుక వివరించినట్లయితే మీరు మా దగ్గర నుంచి ఎటువంటి ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందో చెప్పే ప్రయత్నం ఈరోజు చేయబోతున్నాం. ఆ ప్రయత్నంలో నాతో పాటు భాగం పంచుకోవడానికి యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి అనేక కామెంట్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ఈమెయిల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, అవన్నీ కూడా క్రోడీకరించి మేము చేసింది ఏంటంటే వచ్చిన మెసేజెస్కి కొంతవరకు రిప్లై ఇస్తే మీ మైండ్ సాటిస్ఫై అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నా స్క్రీన్ షేర్ చేసి మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అందులో మొట్టమొదటి చెప్పవలసింది ఏంటంటే, ఎంతోమంది మా ప్రోగ్రాం చూసిన తర్వాత ఉత్తేజపడటం, మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతూనే ఉంది. అయితే అందులో కొంతమంది ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా సరే మంచి చేస్తారు అంటే నమ్మకుండా అనుమానమే ముందు, ఆ తర్వాతే వాళ్ళ యొక్క ఆలోచన ఉండేట్లుగా ఉంటారు. వారందరికీ సమాధానం ఇవ్వాలని ఈరోజు కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమంది ప్రేక్షకులు మా యొక్క నాలెడ్జ్ని సంశయిస్తూ ఉంటారు. అలాగే మేము చెప్పేటువంటి ఉద్దేశం కూడా డౌట్ పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నాలెడ్జ్ అనేది మనకే సొంతం. అంటే నాలెడ్జ్ని ఎవరైనా కాపీ కొట్టొచ్చాము కానీ మన నుంచి దొంగిలించలేరు. అంటే ఒకవేళ మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలిస్తే ధైర్యంగా ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం లేకుండా మీరు కూడా దాని మీద యాక్షన్ తీసుకుని మీ ఇన్వెస్ట్మెంట్లు మీరే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది క్యారెక్టర్ అసాసినేషన్ ట్రై చేయటం అనేది కొద్దో గొప్ప దురదృష్టకరం. కానీ కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, చిన్న ఒకటి అయినా. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం చెప్పేటువంటి ప్రయత్నం కనుక విలువలతో కూడిందైతే మన వ్యక్తిత్వానికి వెల మనం కట్టుకున్నంత. కాబట్టి బయట వాళ్ళు మన వ్యక్తిత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెల కట్టలేరు. అలాగే నలుగురికి ఉపయోగపడాలి అని మేము చేసే ప్రయత్నంలో ఎప్పుడూ కూడా మేము ఏనాడు కూడా అంతా ఫ్రీగా చేస్తామని, దేశాన్ని ఉద్ధరించడానికే వచ్చినట్టుగా మేము ఎప్పుడు చెప్పబోము కూడా. ఎందుకంటే ప్రయోజనం జరగాలి అంటే, 10 మందికి ప్రయోజనం జరగాలి అంటే కేవలం ఫ్రీగా చేస్తేనే కాదు ప్రయోజనం. తక్కువ రేట్లో చేసినా, సరసమైన ధరలో చేసినా, ఒక సరసమైన ధరలో చేయకపోయినా నాణ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్లయితే మీకు ప్రయోజనం చేకూరుతుందని నమ్మే వాళ్ళలో మేము ముందుంటాం. ఒకవేళ మీలో ఎవరైనా సరే వేరు వేరు కారణాల మూలంగా మా ప్రాసెస్తో ఏకీభవించకపోయినా, లేదా మా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా మిమ్మల్ని కూడా మర్యాదగానే చూస్తాను తప్పితే మీదో వాదనకు దిగే అవకాశం కానీ ఆలోచన కానీ మాకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మీకైనా నాకైనా మనందరికీ లక్ష్యం ఎలా ఉండాలంటే, వీలైనంత వరకు మనశ్శాంతి, అంటే అశాంతికి చోటు లేకుండా మనశ్శాంతిగా మన సంపదని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మన యొక్క ఉద్దేశం. దీనికి ఒక రకంగా సాక్ష్యం చెప్పాలి అంటే, మాతో పాటు ప్రయాణిస్తున్న ఎన్నో వేల మంది క్లయింట్లు మాకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఇప్పుడు వరకు మనం చేసినటువంటి 5 నెలల కాలంలో, అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా టీవీల్లో కూడా నేను పరిచయిస్తూనే ఉండటం మూలంగా రకరకాల సందర్భాల్లో మనం స్టాక్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రేక్షకులు అడిగితే ఒక స్టాక్ గురించి వ్యూ చెప్పడం జరుగుతుంది. కానీ మనం అంటూ కనుక రికమెండ్ చేయడం జరిగితే పోర్ట్ఫోలియోస్ని ఎప్పుడు ఇవ్వటం అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అలా ఈరోజు ఏం చేస్తానంటే, గడిచిన కొన్ని 2 ఇయర్స్గా, అంటే 2079 సంవత్ ఇయర్ నుంచి 2080 సంవత్ ఇయర్, అలాగే 2081 అంటే మొన్న వచ్చిన దీపావళి ఇయర్ కూడా, అంటే దాదాపుగా 2 సంవత్సరాల 3 నెలల కాలంలో అనేక సందర్భాల్లో మనం అనౌన్స్ చేసినటువంటి పోర్ట్ఫోలియోలు మొత్తం 15 ఉంటే, ఆ 15 గురించి కూడా ఈరోజు కొద్దిగా చర్చ చేపట్టి, ఎందుకు మీలో కొంతమంది మేము పోర్ట్ఫోలియోలు రికమెండ్ చేసినా కానీ కొద్ది గొప్ప డిస్సాటిస్ఫై అవుతున్నారు అని ఆలోచిస్తే, అందులో మీరు చేస్తున్నటువంటి చర్యలు, అంటే మీరు మా యొక్క ఆలోచన పందాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకోకుండా మీ యొక్క సొంత ఆలోచన కూడా జోడించడం మూలంగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇన్ని రోజులుగా, అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల 3 నెలల కాలంలో వివిధ సందర్భాలలో మనం ప్రజెంట్ చేసిన పోర్ట్ఫోలియోలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవి కనుక చూసినట్లయితే దాని ఎదురుగా డేట్ ఉంటుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి అవి చూసినట్లయితే ఆ రోజు చెప్పిన స్టాక్స్ ఏంటో తెలుస్తాయి.
ఇవి కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే 15 సందర్భాల్లో మనం పోర్ట్ఫోలియోలు అనౌన్స్ చేసి క్లయింట్స్కి లేదా ఇన్వెస్టర్లకు ఇవ్వడం జరిగితే అందులో 13 సందర్భాల్లో 15లో 13 సందర్భాలలో మనం ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు ఇండెక్స్ కన్నా కూడా మెరుగైన సంపాదన చేసి పెట్టాయి. ఇందులో ఒకటి అంటే పర్టికులర్గా జూలై 1న ఏబిఎన్లోనే చెప్పినటువంటి బ్యాంకుల గురించి చెప్తే ఆ సందర్భంలో క్లియర్గా చెప్పడం జరిగింది. వెయిట్ చేయగలిగితే కనుక బ్యాంక్ స్టాకుల్లోనే పోర్ట్ఫోలియో కావాలి అంటే చెప్పడం జరిగింది. కానీ మన అభిష్టానికి ఎప్పుడూ అది విరుద్ధం. ఇండిపెండెంట్గా ఒకే సెక్టర్ మీద ఎప్పుడు పోర్ట్ఫోలియో బిల్డ్ చేయకూడదని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. అందువల్ల దానిని తీసి పక్కన పెడితే 14 పోర్ట్ఫోలియోలో 13 ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ఒక్క పోర్ట్ఫోలియో మాత్రం జూలై 22, 2024న మన ఏబిఎన్ ప్రోగ్రాంలోనే చేసినటువంటి ఒక్క పోర్ట్ఫోలియోలో మాత్రం కేవలం 2% మాత్రమే ఇండెక్స్ కన్నా వెనకబడినట్లు కనపడుతుంది. ఇది ఒక్కటి చాలు మనం యొక్క చేసేటువంటి ఎఫెక్టివ్గా అంటే మనం చేసేటువంటి ప్రయాసం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఎంత బ్రహ్మాండమైన ఫలితాలు ఎలా ఎంతమందికి ఇవ్వగలిగిందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మా ప్రాసెస్కి మీ ఆలోచనకి మధ్యన ఉండేటువంటి అంతరాలని వివరించవలసిందిగా యశ్వంత్ని కోరుతాను. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా అంటే ఉద్దేశం ఏంటంటే ఈ క్లారిఫికేషన్ సెషన్ గురించి అంటే వచ్చిన అడ్వైసెస్, సజెషన్స్, కామెంట్స్ అన్నీ కూడా ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుని అంటే కొద్దో గొప్ప అంటే ఫ్యాక్ట్ వర్సెస్ కైండ్ ఆఫ్ ఫిక్షన్ లాగా కైండ్ ఆఫ్ దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడమే మా యొక్క ప్రయత్నం. సో దీన్ని కూడా నేను ప్రసాద్ గారు చెప్పినట్టుగా కొంచెం స్క్రీన్ షేర్ చేస్తూ ఆ యొక్క పోర్ట్ఫోలియోని మరి కొంచెం డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వివిధ కైండ్ ఆఫ్ ఫోరమ్స్లో కూడా డిస్కస్ చేసిన ఈ పోర్ట్ఫోలియోస్ అసలు ఎలా ఉండినాయి, వాటిలో డిస్కస్ చేసిన స్టాక్స్ ఏమి, అదే కాకుండా ఇటువంటి ఈ రోజు నాటికి సమయానికి నిఫ్టీతో కంపేర్ చేసుకుని చూస్తే ఎలా ఉన్నాయో కూడా ఇంకొంచెం డీపర్ డైవ్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు నా స్క్రీన్ కనుక చూసినట్లయితే మనం ఎప్పుడైనా సరే చెప్తా ఉంటాం ప్రాసెస్ వర్సెస్ పీపుల్. ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు పీపుల్. పోర్ట్ఫోలియో అనేది సజెస్ట్ చేసినప్పుడు మన ఉద్దేశం కూడా ఏంటంటే పోర్ట్ఫోలియో అంటే ఒక సెట్ ఆఫ్ స్టాక్స్, ఎక్కువ వరకు డైవర్సిఫైడ్ సెక్టరే చెప్తా ఉంటాడు. అంటే డైవర్సిఫైడ్ స్టాక్ లిస్ట్ ఇస్తాం కానీ ఏదైనా స్పెసిఫిక్ ఒకేజన్ ఏదైనా డిఫెన్స్ గురించి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఫోరం వచ్చిందనో లేకపోతే బ్యాంకింగ్ గురించి స్పెషల్ ఫోరం వస్తే మాత్రం ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఇండస్ట్రీకే ఫోకస్ చేస్తాం. కానీ ఎక్కువ వరకు మేము యాజ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లేకపోతే కొద్దిగా గొప్ప ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం స్ప్రెడ్ చేసే ఆశయంలో ఉన్నప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోనే చెప్పే ఉద్దేశం మాది. కానీ ఆ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఎక్కువ వరకు ఏమవుతూ ఉంటుందంటే ఇన్వెస్టర్స్ వారిలో ఆ పోర్ట్ఫోలియోలో 1-2 స్టాక్స్ వైపు ధ్యాస ఎక్కువ పెడతారు. ఆ యొక్క పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్స్ వరకే వాళ్ళ ఎక్స్పోజర్ని కూడా లిమిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఇన్వెస్టర్స్ చూస్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో. అంటే ఓవరాల్ పోర్ట్ఫోలియో తీసుకుని మనం ఏదైతే చెప్తా ఉంటామో ఈ ప్రాసెస్లో వచ్చే ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకున్న మనం ఇండిపెండెంట్ స్టాక్స్కి లిమిట్ చేసుకోకూడదనే మా ఉద్దేశం. అదే కాకుండా ఈ ప్రాసెస్ కనుక ఫాలో చేసినట్లయితే ఆ యొక్క ఇండిపెండెంట్ స్టాక్స్లో ఒక్కొక్కటి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి కూడా చెప్పే ప్రయత్నం కూడా మన దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అంటే మన దగ్గర కాకపోతే ఇలా ప్రాసెస్ కనుక డిఫైన్ చేసుకుంటే ఏదైనా సరే మీరు డిఫైన్ చేసుకోగలుగుతారు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో. లేదనుకోండి ఆ పూర్ పెర్ఫార్మెన్స్ వచ్చినా కూడా ఈ ఇండిపెండెంట్ స్టాక్స్ని హోల్డ్ చేస్తూ ఉంటాం. కొద్దిగా గొప్ప ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే 1, 2, 3కి లిమిట్ చేస్తామో అది పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఫండమెంటల్స్ బాగోకపోయినా మనం దాన్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. సో ఇన్వెస్టర్స్ హోల్డ్ దెమ్ నోయింగ్ వాట్ నాట్ టు డూ. అంటే ఏది చేయాలో తెలియక దే కంటిన్యూ టు హోల్డ్ ది స్టాక్స్. అదే కాకుండా మనం ఏ రోజైతే మనం ఎగ్జిట్ అవుతామో పలానా స్టాక్ నుంచి ఆ రోజు టాప్ ర్యాంక్ స్టాక్స్ ఏంటి, దానిలోకి ఇన్వెస్ట్మెంట్ ఎలా వెళ్ళాలి, ఆ రోజు మళ్ళీ డైవర్సిఫై అవ్వాలా లేకపోతే టాంక్ ప్రాంక్ వైపు వెళ్ళాలా అనేది కూడా ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా డిఫైన్ చేస్తుంది. కాబట్టి కైండ్ ఆఫ్ రూల్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫైన్డ్. కానీ ఇన్వెస్టర్స్ ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటారంటే మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంటే 100, 200, 300 స్టాక్స్ హోల్డ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది చూస్తే కూడా అరౌండ్ 5, 10, 20 అలా కొంటా ఉంటారు. ఎందుకు కొంటారంటే ఒక ఎనలిస్టో లేకపోతే వారు ఆ సమయంలో రీసెర్చ్ ఎక్కువ చేసి ఒక పలానా స్టాక్ గురించి రీసెర్చ్ చేసి కొనే ఉద్దేశం చేస్తారు. కానీ దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేసే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. అందుకనే 100, 200 స్టాక్ కౌంట్ ఉండడం అసలు ఎంత అసాధ్యం, ఎంత రిటర్న్స్కి కూడా ఎంత అగెయిన్స్ట్గా ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. మానిటర్ చేశాక ఏదైనా పలానా ఎగ్జిట్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎగ్జిట్ చేయాలి. ఎగ్జిట్ చేశాక ఆ రోజు నాటికి ఏది బెస్ట్ స్టాక్ ఉందో దాని వైపు ధ్యాస పెట్టాలి. సో బై వర్చ్యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తే పోర్ట్ఫోలియోస్ కూడా ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ బాగుంటుంది. అదే కాకుండా రూల్స్ కూడా క్లియర్గా డిఫైన్ అయి ఉంటాయి. మీకు కూడా తెలిసింది హౌ టు గో అబౌట్ యువర్ జర్నీ.
సో ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ 15 పోర్ట్ఫోలియోస్ గురించి అంటే 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుని స్పెసిఫిక్గా ఎలా పెర్ఫామ్ చేసినాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డిఫెన్స్ సెక్టర్ గురించి 7th June 2023లో చెప్పినట్టు ఆ రోజు డిఫెన్స్ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ కూడా ఎర్నింగ్స్ బాగున్నాయని, ప్రైస్ ఇంకా క్యాచప్ చేయలేదని 10 స్టాకులు రికమెండ్ చేయబడ్డాయి. సో ఆ 10 స్టాకులు ఏంటి అంటే ఆ రోజు నాటికి BEML, గార్డెన్ రీచ్, భారత్ ఫోర్జ్, టెక్స్మెకో, భారత్ ఎలక్ట్రానిక్స్, BEL, సోలార్ ఇండస్ట్రీస్, సో ఫోర్త్ ఇలా 10 స్టాక్స్ సజెస్ట్ చేయబడ్డారు ఆ రోజు ప్రసాద్ గారు. వాటిల్లో తలా 1,00,000 పెట్టినట్లయితే ఏదైతే 7th June 2023 నాటికి మనం రికమెండ్ చేసామో ఒక్కొక్క దాంట్లో 1,00,000 పెట్టినట్టయితే ఎన్ని స్టాక్స్ అంటే ఎంత క్వాంటిటీ మనం కొనే అవకాశం ఉండేదంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 66, 198, 124 అని కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో ఆ రోజు నాటికి తలా ఒక్కొక్క స్టాక్లో 1,00,000 పెట్టి ఓవరాల్ పోర్ట్ఫోలియోని 10 లక్షలతో ఇన్వెస్ట్ చేసినట్లయితే కేవలం 1 సంవత్సరం ఆల్మోస్ట్ 1.5 yearలోనే మన పోర్ట్ఫోలియో ఎలా ఉందంటే అమాంతం 279% ఇచ్చింది ఆ యొక్క డిఫెన్స్ సెక్టర్ యొక్క స్టాక్స్. ఇదే సమయంలో నిఫ్టీ ఎలా చేసిందా అని చూస్తే నిఫ్టీ అరౌండ్ 31.59% ఇచ్చినట్టుగా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే డిఫెన్స్ని స్పెషల్ ఫోకస్గా తీసుకుని ఆ సమయంలో మనం ఎప్పుడైతే ఎర్నింగ్స్కి ఇంకా ప్రైస్ క్యాచప్ చేయలేదని అర్థం చేసుకుని దాని గురించి చెప్పామో దాని రిజల్టే ఈ యొక్క సిచ్యువేషన్. కానీ ఇలా బిల్డ్ చేసుకోవాలా పోర్ట్ఫోలియో అంటే ఇది ఒక గుడ్ ఎగ్జాంపులే. కానీ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా కొత్త క్యాషో లేకపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే తప్పకుండా డైవర్సిఫైడ్ పరంగానే ఎక్స్పోజర్ కూడా 20% లిమిట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ జస్ట్ గుడ్ ఎగ్జాంపుల్. అదే కాకుండా సంవత్ 2079లో చెప్పిన సంవత్ పోర్ట్ఫోలియో ఎలా పెర్ఫామ్ చేసిందని చూస్తే ఆ రోజు ఎక్కువ వరకు కొంచెం ఒక మెట్టెక్కి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇచ్చే ప్రయత్నం చేశారు. సో TCS, విప్రో, కోటక్ మహీంద్రా, క్రిసిల్, టాటా ఎలక్సీ అగైన్ సేమ్ ఎక్సర్సైజ్. తలా ఒక్కో దాంట్లో 1,00,000 పెట్టినట్టయితే ఆ రోజు నాటికి ఎన్ని క్వాంటిటీ వచ్చేదంటే అరౌండ్ 32, 260, 253 అలా ఒక్కొక్క దానికి ఎంతైతే క్వాంటిటీస్ అరైవ్ అయ్యాయో మీకు ఈజీగా అర్థమైంది. ఇవాల్టి నాటికి ఎలా ఉంది పోర్ట్ఫోలియో ఎలా చేసిందని చూస్తే కూడా 50.51% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అదే సమయంలో నిఫ్టీ ఎలా చేసింది? నిఫ్టీ కూడా బ్రహ్మాండంగా 40% చేసినా 10% ఎక్స్ట్రా అడిషనల్ రిటర్న్ ఓన్లీ డ్యూ టు ప్రాసెస్. లాస్ట్కి ABN ఛానల్లోనే మన యొక్క మనీ మంత్ర ప్రోగ్రాంలో చెప్పిన పోర్ట్ఫోలియో 30th August 2024లో చెప్పిన పోర్ట్ఫోలియో ఎలా పెర్ఫామ్ చేసిందో కూడా చూద్దాం. సో అప్పుడు కూడా అగైన్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చెప్పబడింది. అగైన్ 20% ఎక్స్పోజర్ ఇంటూ 1 ఇండస్ట్రీ. ఆ రోజు టాప్ ర్యాంక్స్ ఏవి, ఆ టాప్ ర్యాంక్స్ ఎలా ఐడెంటిఫై చేసాయి? గ్రోత్ స్టాక్స్ అని తెలుసుకున్నాం. ఆ గ్రోత్ స్టాక్స్ తెలుసుకున్నాక ఫేర్ ప్రైస్తో కంపేర్ చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతో చూసి స్కోప్ టు గ్రోత్ ఏంటో చేసి అన్నిటినీ ర్యాంక్ చేసాం. వాటిల్లో కనుక అగైన్ మనం కూడా తలా 1,00,000 పెట్టినట్టయితే ఎలా ఉండేది సిచ్యువేషన్ అని చూస్తే తేజస్ నెట్వర్క్స్, దిలీప్ బిల్డ్కాన్, గార్డెన్ రీచ్ అగైన్ 30th August నుంచి ఐఎమ్ షూర్ అందరి ఇన్వెస్టర్స్కి మార్కెట్ ఎలా ఉందో కూడా అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. సో మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేసింది అగైన్స్ట్ అవర్ పోర్ట్ఫోలియో అని చూస్తే అదే సమయంలో నిఫ్టీ అరౌండ్ -2% వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో ఏమో 7% అదనంగా సంపాదించగలిగింది. ఎందుకు అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ బేసింగ్ ఆన్ ఫండమెంటల్స్. మార్కెట్ బాగోకపోయినా కూడా మనం అవుట్ పర్ఫామ్ చేస్తాం అనేది ఇది మరీ షార్ట్ టర్మ్ కాబట్టి దీని గురించి ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి ఐ డు నాట్ వాంట్ టు క్రియేట్ మోర్ న్యూస్ ఇన్ దిస్. ఇట్ ఈస్ జస్ట్ 6 months కాబట్టి 6 months కూడా కాదు 3 నెలలు అయింది. 3 నెలల పాటు ఈ పోర్ట్ఫోలియో కూడా బాగానే పర్ఫామ్ చేసిందిగా మనం అర్థం చేసుకోవాలి. యశ్వంత్ చూపించిన పోర్ట్ఫోలియోస్లో కనుక మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తుంటే అందులో కొన్ని గ్రీన్ కలర్లోను కొన్ని వైట్ కలర్లోనూ చూపించబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే పోర్ట్ఫోలియో మొత్తం పెరగనక్కర్లా. మనకి డబ్బులు రావాలి అంటే మనం కొనుక్కున్న స్టాక్స్ మొత్తం టోటల్ వాల్యూ కలిపి పెరిగితే చాలు, కానీ అందులో ప్రతి స్టాకు పెరగాలని కోరుకోకూడదు. ఎప్పుడైతే ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో చూసి మీ తెలివితేటల మీద మీకు నమ్మకం పెరిగి అందులో 1-2 స్టాక్స్ కొనుక్కుందాం అనుకుంటే మీ అదృష్టం బాగుంటే అవి పెరగచ్చు, మీ అదృష్టం బాగాలేకపోతే అవే తగ్గితే మీరు మా మీద నింద వేయడానికి అవకాశం వచ్చినట్టుగా మీరు భావించవచ్చు. మీరు నింద వేసినా మేము బాధపడము, భయపడవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే మనం చెప్పేది పోర్ట్ఫోలియో స్ట్రాటజీ. అందువల్ల అందులో కొన్ని స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 15 పోర్ట్ఫోలియోలు కలిపి అందులో బ్యాంకింగ్ స్టాక్స్ని తీసి పక్కన పెట్టేస్తే దాదాపుగా ఎన్ని స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరిగిందో మీకు స్క్రీన్ షేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే ఇందులో ప్రధానంగా 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఈ 15 పోర్ట్ఫోలియోల్లో కొన్ని
దాదాపుగా 1 year బ్యాక్ చెప్పినవి. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నేను స్టార్ట్ చేయకముందు వేరు వేరు వేదికల్లో చెప్పినటువంటి ప్రోగ్రాంలు కొన్ని, అది వివేకం వీడియోలు అవ్వచ్చు లేదా వేరొక ఛానల్లో చేసిన వీడియోలు కావచ్చు. అందులో రికమెండ్ చేసినవన్నీ 1 year బిఫోర్ అని, ఆ తర్వాత నుంచి చెప్పినవన్నీ మా వివేకం వీడియోలో కానీ ఏబిఎన్లో కానీ చెప్పినవన్నీ లాస్ట్ 1 yearలో వచ్చినవని, రైట్ హ్యాండ్ సైడ్ ఆఖరిలో గ్రీన్ కలర్లో మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయో కూడా చెప్పాను. బ్యాంకింగ్ స్టాక్స్ 8 తీసేస్తే మీరు చూసినట్లయితే 1 year బిఫోర్లో ఇచ్చినటువంటివి 81 స్టాక్స్ చెప్పడం జరిగితే అందులో పాజిటివ్ అని నేను ఒక రో వేసాను చూడండి. అందులో కనుక మీరు చూస్తే 81 స్టాకులు మొత్తం డిక్లేర్ చేసి మనం అనౌన్స్ చేస్తే అందులో 66 స్టాకులు పెరిగాయి. అంటే ఎంత పర్సెంటేజ్ అది మొత్తం 81లో? 82% లేదా 81.48%. కేవలం 15 మాత్రమే పెరగలేకపోయాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు కనుక మీకు తోచినట్టుగా స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఈ 15లోనే కనుక 3, 4 కొనుక్కుంటే మీకు వివేకం చెప్పిందంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మశక్యం కానట్లుగా కనబడుతుంది. ఒకవేళ మీ స్నేహితుల్లో ఎవరైనా కనుక ఈ 66లోనే మొత్తం కొనుక్కుని ఉంటే వారికేమో మేము భగవంతుడి స్వరూపంలాగా కనపడతాం. అది నిజం కాదు, ఇది నిజం కాదు. మేము చెప్పేది పోర్ట్ఫోలియో దిశగా చూడాలి, పోర్ట్ఫోలియో పరంగానే ఆలోచించాలి తప్పితే ఇండివిజువల్ స్టాక్స్ చూడకూడదు. అది మీకు అర్థమైతే ఇప్పుడు 1 yearలో కూడా చూద్దాం. లాస్ట్ 1 yearలో చూస్తే 40 కంపెనీలు చెప్తే ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా 4-5 నెలల కాలం నుంచే మనం ఏబిఎన్లో చెప్పడం మొదలుపెట్టాం. కాబట్టి ఈ 4-5 నెలల కాలం నుంచి వచ్చిన వాటి తర్వాత మార్కెట్లో కరెక్షన్ రావటం, మిడ్ క్యాప్లు బాగా పడటం జరిగింది. కాబట్టి 40 కంపెనీల్లో 15 కంపెనీలు మాత్రమే పెరిగాయి. అంటే దాదాపుగా 37% పెరిగితే 62% పెరగలేదు. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు కూడా ఓవరాల్గా పోర్ట్ఫోలియో చూస్తే మనకు రిటర్న్స్ ఎలా వచ్చినాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి తీసుకువెళ్ళబోయే ముందు మీరు మొత్తం ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూస్తే 121 కంపెనీలో 81 కంపెనీలు పెరిగాయి, అంటే 67%. అంటే ప్రతి 3 కంపెనీల్లో 2 కంపెనీలు పెరిగాయి. ఇంత బ్యాడ్ పీరియడ్ వాళ్ళ కొద్ది గొప్ప మార్కెట్ ఆటుపోట్లకు గురవుతున్నా కూడా అందులో 33% మాత్రం పెరగలేదు. అది మాకేమీ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు చెప్పినటువంటి 15 స్టాక్స్ బ్యాడ్ స్టాక్స్ మనకు పెరగలేదని చెప్పిన వాటిలో మీలో ఎవరైతే కొనుక్కుంటారో ఆశ చనిపోక ఇంకా పెట్టి కూర్చోవచ్చు. కానీ మా ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ 15 స్టాక్స్లో కూడా అన్నిట్లో 11 స్టాక్స్, కేవలం 4 స్టాక్స్ మాత్రం ఇంకా హోల్డ్ చేయమని చెప్తూనే ఉన్నది. కానీ 11 స్టాక్లని మధ్యకాలంలో వేరు కారణాలతో అమ్మివేసి వేరే స్టాక్స్లోకి వెళ్ళవలసిందిగా చెప్పింది. అంటే 66 స్టాకులు 15లో 11 కూడా అమ్మేసాం. కాబట్టి ఆ 15లో వచ్చిన లాసు మీరు ఇప్పుడు వరకు ఉంచుకుంటే మీకు వస్తుందేమో, కానీ మా ఇన్వెస్టర్లకి కొద్దిగా లాభం వచ్చి ఉండొచ్చు, లేదా కొద్ది నష్టంతోనే బయటపడిపోయి వేరే స్టాక్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఇలా కాకుండా రిటర్న్స్ ఎలా వచ్చాయో కూడా చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎప్పుడైనా సరే వివేకం మాట వచ్చినట్లయితే ప్రతి స్టాకు నేను కొనుక్కుంటాను, 1 లక్ష రూపాయలు పెడతాను అని కనుక మీరు అనుకున్నట్లయితే ఇలా 66 స్టాకుల్లోనూ 15 స్టాకుల్లోనూ కలిపి కూడా మీరు 1 లక్ష పెట్టుంటే ఏమైందో చూశాను. 1 year బిఫోర్ చెప్పిన రికమెండేషన్స్లో మీరు పెట్టుకుని ఉంటే మీ పోర్ట్ఫోలియో ఇప్పటికి 66 లక్షలు పెడితే 66 స్టాకుల్లో 1,26 లక్షలైంది. అంటే ఎంత పెరిగింది? 91% ప్రాఫిట్ వచ్చింది. మరి తగ్గిన స్టాకుల్లో కూడా లాస్ వచ్చింది కదా, కొద్ది గొప్ప లాస్ రాక తప్పదు. 15 స్టాకుల్లో 1 లక్ష రూపాయలు పెట్టి ఒక్కొక్క దానిలో ఇప్పటి వరకు అట్టే పెట్టుకుని ఉంచుకుంటే కూడా మీకు 23% లాస్ వచ్చింది. అంటే ఈ మొత్తం 1 year బిఫోర్ చెప్పిన పోర్ట్ఫోలియో అన్నీ కనుక కొనుక్కుని ఉంటే మీకు 70% ప్రాఫిట్ ఉండేది. సో దాని గురించి ఆక్షేపించవలసిన అవసరం లేదు. ఇప్పుడు పని లాస్ట్ 1 yearలో చూద్దాం. 15 స్టాకులే పెరిగాయి. ఎంత పెరిగాయి? మనం 15 లక్షలు పెడితే 17 లక్షలు, దాదాపుగా ఇది 16,95,000. 25 స్టాకులు మనం కొనుక్కుంటే 1 లక్ష రూపాయల చొప్పున పెట్టి 25 లక్షలు పెట్టి 22 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే అందులో ఒక 10%. మొత్తం ఈ 1 yearలో ఉన్న పోర్ట్ఫోలియో అన్నీ కలిపితే 40 షేర్లో 40 లక్షలు పెడితే మన పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 39,41,000. అంటే మీకు వచ్చిన లాస్ ఎంత ఉండవలసింది? కేవలం 1.45. అది ఆక్షేపించదగినదా? దాని గురించి మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వాలంటే మీ విచక్షణకే వదిలిపెడుతున్నాను. కాబట్టి చేయవలసింది ఏంటంటే పోర్ట్ఫోలియో లెవెల్లో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని స్టాక్స్ మొత్తం కొనుక్కోవటం మంచి అలవాటు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి లాభాలు సంపాదించడానికి. ఇది చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మాకు అనవసరం. మీరు చెప్పిన స్టాక్ అది చెప్పారా లేదా అంటే నేను అడిగితే ఏమని చెప్తాం, మేము ఆ రోజు చెప్పామండి అంటాం. మీరు చెప్పిన స్టాక్ కొనుక్కున్నాను తగ్గింది అంటారు. అటువంటి వారి గురించి కూడా కొద్దిగా హాస్యాస్పదంగా ఉన్న వాళ్ళు చేస్తున్న ట్రోల్, సోషల్ మీడియా పుణ్యమాని ఎవరికి తోచింది వారు ఏ సందర్భం లేకపోయినా కనీస మర్యాదలు కూడా లేకుండా చేసేటువంటి ఆక్షేపణలు ఎలా ఉంటాయో చూపించడానికి కొద్దిగా, అంటే మీరు మమ్మల్ని మెచ్చుకుంటే గర్వపడకూడదు, మీరు మా తప్పు లేకుండా నిందిస్తే బాధపడకూడదు, అలా ఉండాలి. కాబట్టి మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే కొన్ని ట్రోల్స్ ఎలా ఉంటాయో చూపించడానికి చేస్తున్నాను. అందులో ఏం చేస్తున్నారు,
మేము చెప్పిన స్టాకు చెప్పిన తర్వాత 3 నెలల తర్వాత కొనుక్కుంటారు. అందులో నష్టం వచ్చిందండి అంటారు. మనం చెప్పిందేమో ఒక రేటు ఆధారం చేసుకుని ఈ రేటులో కొనుక్కోమని మనం చెప్తుంటే 3 నెలల తర్వాత కొనుక్కోవటమో తర్వాత నష్టం వచ్చిందని చెప్పడం సమంజసం కాదు. కాబట్టి ఆ నష్టాలు మనకు ఆపాదించకూడదు. తర్వాత పోర్ట్ఫోలియో మొత్తం ఎలాగూ కొనుక్కోరు. పోర్ట్ఫోలియో మొత్తం చూసుకుని ఆ మొత్తం పోర్ట్ఫోలియోలో లాభంలో ఉంది కదా, అందులో నేను ఒకటే స్టాక్ కొనుక్కున్నాను కాబట్టి దీన్ని కామెంట్ చేయడం మంచిది కాదని కూడా ఆలోచించరు. అది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అందుకని అదొక రెండవ పని. రెండవది మనీ మంత్ర ప్రోగ్రాం గురించి దాని యొక్క ఉద్దేశాల గురించి అనుమానించడం. మీరు చేయలేని పని, మీకు చేతకాని పని, ఒకళ్ళు ఎవరైనా కష్టపడి నలుగురికి ఉపయోగపడాలి. మేము మనీ మంత్ర ప్రోగ్రాంలో చెప్పేటువంటి సూచనలు కానీ టీవీలో చెప్పేదానికి కానీ ఒక్క నయా పైసా ఒక్క మనిషి దగ్గర నుంచి ఒక్కసారి కూడా తీసుకున్నట్లుగా దాఖలా మీరు చూపించలేరు. అయినా కూడా మార్కెట్లో మనం వ్యూ చెప్తే దాని గురించి జ్యోతిష్కం చెప్పిన దాంతో పోల్చి మీరు చెప్పారు కొనుక్కున్నాను అని చెప్పడం అనేది ఎంత అసమంజసమో మీరే ఆలోచించండి. కాబట్టి అట్లా అనుమానాలు పెట్టుకోవడం ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మీద చాలా మంచి పద్ధతి కానే కాదు. రెండవది, కొంతమంది నన్ను బీజేపీ వాడిగా ముద్రేస్తారు, కొంతమంది ఇంకొక పార్టీకో ముద్రేస్తారు. అంటే మేము ఎప్పుడూ కూడా మీకు 4 రూపాయలు సంపాదించాలి, మీతో పాటు మేము కూడా సంపాదించాలనుకుంటామేమో, కానీ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయవలసిన అవసరం అగత్యం మాకు ఏనాడూ ఉండదు. అయినా చేస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా అరుదుగా, చాలా తక్కువ మంది అనుకోండి, ఎప్పుడన్నా ఒకళ్ళు వ్యక్తిగత దోషణలు కూడా పాల్పడుతుంటారు. దాని మూలంగా నేను ఎప్పుడూ నొచ్చుకునే అవకాశం లేదు, మీరు మమ్మల్ని ఎవరిని కూడా ఇంపాక్ట్ చేయలేరు. కానీ కొంతమంది కేవలం అమర్యాదకరంగా, అంటే చెప్పకూడనటువంటి దోషణలు చేయడం, ఏదో ఒక మనసులో కోపం పెట్టుకుని రాయటం అనేది చేస్తూ ఉంటారు. అది వాళ్ళ విచక్షణకు వాళ్ళనే వదిలిపెడదాం. ఇంకా కొంతమంది వేరే ఛానల్స్లో ఉన్న అనలిస్టులతో పోలుస్తారు. ఆయన అయితే బాగుంటుందని అంటారు. ఖచ్చితంగా బాగుంటుండొచ్చు. ఆయన ఎవరిని తప్పుపట్టే ఆలోచన నాకు లేదు. ఒకవేళ మీకు వేరొక అనలిస్ట్ మంచివారు, గొప్పవారు, తెలివైన వారు అనుకుంటే నిజంగా కూడా అయ్యి ఉండవచ్చు. ఆయన్నే ఫాలో అయితే పోతుంది కదా. మన వీడియోలే చూడటం ఎందుకు? మన వీడియోలు చూసి ఆ వీడియోలోనే ఎక్కడో చూసిన వ్యక్తి ఆయన చెప్పిన ఒక కంపెనీ పెరిగింది కాబట్టి ఆయనైతే బాగుంటాడని చెప్పుకోవటం మాకేం అభ్యంతరం లేదు. మీరు ఆయనతోనే ఫాలో అవ్వండి, ఏమాత్రం మొహమాటం లేదు. నెక్స్ట్, అందరూ చివరిలో ఏం చేస్తారంటే వివేకం యొక్క ప్రైసింగ్ మోడల్ బాగా కాస్ట్లీ అని అంటారు. మేము వ్యాపారం చేస్తున్నాం, ఇక్కడ మీకు చేస్తున్నది సర్వీస్. అంటే కొద్దో గొప్ప అందరికీ సమాజానికి ఉపయోగపడాలని చేసే చర్య ఇది. మేము చేసే బిజినెస్లో ఎలా ఛార్జ్ చేస్తామో దాని గురించి ఈ వేదికగా మాట్లాడటం అనేది కంప్లీట్గా అన్రిలేటెడ్ నా ఉద్దేశం ప్రకారం. అక్కడ మా యొక్క సర్వీస్ నచ్చి మా యొక్క సర్వీస్ కావాలనుకుంటే మేము అడిగిన ఫీజు ఇచ్చి వచ్చేవాళ్ళే వస్తారు. వాళ్ళు ఎవరికో ఛార్జ్ చేసే ఫీజు మీరు చెప్పవలసిన అవసరం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే దీనికోసం ఎవరు కూడా నా పైసా చెల్లించలేదు కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న మనం, అంటే ఒక సోషల్ మీడియా ట్రాలింగ్ గురించి, కామెంట్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక రకమైన అవగాహనకి మీకు రావడానికి ఉపయోగపడింది అనుకుని నెక్స్ట్ వీక్లో మనం ఏం మాట్లాడాలో, నెక్స్ట్ వీక్లో మీకు ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబోతుందో తెలియచేయడానికి, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోర్ట్ఫోలియోని ఒకవేళ నష్టాల్లో ఉంటే, ఇప్పుడు చాలామంది పోర్ట్ఫోలియోలు నష్టాల్లో ఉన్నాయి, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం, అంటే నష్టాల పోర్ట్ఫోలియోలని లాభాల బాట పట్టించడం ఎలా? అమ్మో నాకు చేత కాదు అనుకుంటారేమో, అది చేతనవునో లేదో తెలుసుకోవటానికే వచ్చే వారం మనం ప్రోగ్రాం చేయబోతున్నాం. ఆ పనికి మీకెవరికి మాంత్రికులో, తాంత్రికులో, దేవదూతలో అక్కర్లేదు. మీకు కావాల్సిందల్లా ఏమిటి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు, ప్రాథమిక సూత్రాలు. ఆ ప్రాథమిక సూత్రాలు మేము ఇప్పుడు కనీసం 100 సార్లు చెప్పుంటాం మన ప్రోగ్రాంలో. ఆ ప్రాథమిక సూత్రాలు ఫాలో అయితే చాలు, మీకు ఆటోమేటిక్గా రికవరీ దానంతరం అదే వస్తుందని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నాం వచ్చేవారం. మార్కెట్ బాగోలేని సమయంలో మీరు చేయవలసిందల్లా మన పోర్ట్ఫోలియోలో ఉన్న లొసుగులని, ఆ లొసుగులను పట్టుకోవటం ఎలాగో మేము చేసి పెడతాం. అది కూడా మీ అందరికీ కూడా అడిగిన వాళ్ళకి ఉచితంగానే దాదాపుగా 25,000 మందికి పైగా సర్వీస్ చేసి పెట్టాం కాబట్టి మాకు పెద్ద పని కాదు. ఆ సర్వీస్తో మీ స్టాకుల్లో, పోర్ట్ఫోలియోలో ఉన్న పూర్ స్టాక్స్ ఏంటో, మంచి స్టాక్స్ ఏంటో చెప్పడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అందులో మంచివి ఏదో, మంచివి కాదేంటో చెప్పడం జరుగుతుంది. ఆ మంచివి కానీ తీసివేసి మంచివి పెట్టుకుంటే మీ పోర్ట్ఫోలియో ఓవర్ నైట్ రూపాంతరం చెందుతుంది. లాభాలు వెంటనే రావు, రూపాంతరం చెందుతుంది. అలా కనుక రూపాంతరం చెందినట్లయితే ఆ పోర్ట్ఫోలియోలు రాబోయే రోజుల్లో లాభాలు తెస్తూనే ఉంటాయి. అంటే మనం చేయవలసిందేంటి? నష్టాలు వచ్చినప్పుడు దిగులు పడకుండా మనం చేయవలసిందల్లా మన పోర్ట్ఫోలియోలో ఉన్న లొసుగుల్ని వెతికి పట్టుకోవటం, దాన్ని మార్పు చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు రావటం. దానికి ఎవరో చెప్పినటువంటి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏ కంపెనీ కొనుక్కోమంటారని అడిగితే ఎంత అసమంజసంగా ఉంటుందో, అలా కాకుండా కొద్దో గొప్ప నెంబర్లు చూసి లాభాలు పెరుగుతున్న కంపెనీలు నేను ఉంచుకుంటాను అనుకుని మార్చుకున్నట్లయితే మీకు లాభాలు రాకుండా ఆపటం మార్కెట్ తరము కాదు, మీరు కోరుకున్న, మీరు పూజిస్తున్న భగవంతుడి తరం కూడా కాదు. సో ఈరోజు ప్రోగ్రాంలో మీకు అర్థమైంది ఏంటంటే,
రాబోయే రోజుల్లోనైనా పోర్ట్ఫోలియోలో ఉన్న లొసుగుల్ని మార్చుకోవాలి అంటే సహాయం పొందటానికి మీకు మొహమాటం ఉండకూడదు అంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కనుక వాట్సాప్ మెసేజ్ పంపించి నా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ కావాలనో పోర్ట్ఫోలియో మీద సజెషన్స్ కావాలని అడిగితే మీకు సహాయపడటానికి మా టీం రెడీగా ఉంటుంది, అది కూడా ఉచితంగా. కాకపోతే ఒకసారి మీరు పోర్ట్ఫోలియోని షేర్ చేసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న లొసుగులు ఏమేంటో చూపిస్తూ ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దానితో పాటు ఒకవేళ కనుక మీరు 1 year 2 year 3 years నుంచి కనుక ప్రాసెస్ ఫాలో అయి ఉంటే మీకు ఎంత మెరుగైన రిటర్న్స్ మీ పోర్ట్ఫోలియో నుంచి మీ ద్వారా మీకే వచ్చేవో కూడా సూచించడం జరుగుతుంది. అది నచ్చితే మీరు ఇంకా డిస్కషన్ చేసి ఆ తర్వాత సర్వీస్ నచ్చితే సర్వీస్ తీసుకోవచ్చు. సర్వీస్ తీసుకోకపోయినా కనీసం మీ పోర్ట్ఫోలియోలోనైనా అవసరమైన మార్పులు చేసుకుంటే రాబోయే రోజుల్లోనైనా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఇప్పుడు వెంటనే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పోర్ట్ఫోలియో సలహా కావాలని అడగండి. లేదా ఒకవేళ కనుక ఈమెయిల్ అడ్రస్ పంపించే అవకాశం మీకు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న ఈమెయిల్కి పోర్ట్ఫోలియో అని రాసి పంపించినట్లయితే వెంటనే మా యొక్క సిబ్బంది మిమ్మల్ని సంప్రదించి మీ పోర్ట్ఫోలియోని తీసుకుని మీకు కావాల్సిన రిపోర్ట్ పంపించడానికి ప్రయత్నిస్తారు. వచ్చే వారం ఇలా కాకుండా ఒకవేళ పోర్ట్ఫోలియోలు ఇలా మాకు ఇచ్చి మాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోని రూపాంతరం చెందించడమే కాకుండా ఎంత బ్రహ్మాండంగా లాభాల బాట పట్టారో చూద్దాం. అలాగే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒకవేళ కనుక మొదట్లో, ఎందుకంటే మార్కెట్ ఒకసారి తగ్గడం పెరగడం జరుగుతుంది. ఈ 2024 మార్చిలో ఒకసారి కుంగుబాటు అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ విపరీతంగా పడిపోయినప్పుడు చాలామంది పోర్ట్ఫోలియోలు పడిపోయిన మాట వాస్తవం. అప్పుడు కంగారు పడినా వాళ్ళు ధైర్యంతో పోర్ట్ఫోలియో ఫండమెంటల్స్ బాగున్నాయి కదా అని ఉంచుకుంటే అవే పోర్ట్ఫోలియోలు అదే ప్రాసెస్తో ఆ తర్వాత ఎంత బ్రహ్మాండంగా మారాయో కూడా చూడటానికి నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకు సెలవు. నమస్తే.